రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖను నేను ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి ద్రోహాన్ని, ఈ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి పనులను రద్దు చేసినటువంటి తీరును అన్ని కూడా ఈ లేఖలో వివరంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రేపు సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు ఆయన పెట్టుకున్నారు. అందులో ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేసింది కానీ ఈ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది అయితే అంతకంటే లేదు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో, స్థానిక బీఆర్ఎస్ నాయకత్వము, మేమందరం కలిసి ఎంతో శ్రమతో ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. వీటిని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. దానికి రిబ్బన్ కత్తిరియడానికి రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. అంటే మాదేమో శ్రమ ఫలితం, వారిదేమో శిలాఫలకాల ఫలితం. అంటే శ్రమ ఫలితం మాది, శిలాఫలకాల వంతేమో మీదైంది. ఇలా మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు, మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది.